హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజెన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో కూరగాయలతో పప్పుచారు. మామూలుగా పప్పుచారు, ప్లెయిన్ పప్పుచారు కూడా భలే టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ వేసి ఒక పప్పుచారు, ఉల్లిపాయ వేయకుండా పప్పుచారు, కూరగాయలు వేసి పప్పుచారు చేస్తే సూపర్గా ఉంటుంది. సపరేట్ కూడా చేస్తారు. పప్పుచారులో బెండకాయ వేసి ఒక పప్పుచారు, మునక్కాయలు వేసి ఒక పప్పుచారు, మునగ పప్పుచారు అంటారు, మునక్కాయల పప్పుచారు. వంకాయలు కూడా వేస్తాము మేమైతే. వంకాయ పప్పుచారు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే ప్లెయిన్ పప్పుచారు, ఓన్లీ టమాటాలు వేసి చేయొచ్చు, టమాటాలు వేయకుండా ప్లెయిన్ పప్పుచారు కూడా భలే టేస్టీగా ఉంటుందండి. అందులో కాస్త జీలకర్ర మెంతుల పొడి వేసి మరగబెట్టామంటే అది ఒక 2-3 డేస్ వరకు ఉంటుంది. మామూలు వింటర్లో, ఈ వర్షాకాలంలో అట్లా ఉంటుందన్నమాట. ఎండాకాలం అయితే ఉండదు, మామూలు 1 డే వరకే ఉంటుంది సమ్మర్లో. అయితే ఇప్పుడు మన పప్పుచారు చూడండి. ఒక ఒక కప్పు తీసుకున్న కందిపప్పు, ఎక్కువ తీసుకోలేదు. అవి ఎక్కువ మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది, అందుకని ఒకటే కప్పు తీసుకున్నాను. కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది పప్పుచారు, చిక్కగా ఉంటే మళ్ళీ అది కర్రీలాగా కనిపిస్తుంది అన్నమాట. ఒక బౌల్ పప్పు తీసుకున్నాను. 8 వంకాయలు, 8 బెండకాయలు, 4 మునక్కాయలు, 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4-5 రెబ్బల కరివేపాకు, ఫుల్ కొత్తిమీర కట్ట. మన పప్పు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ కడిగిన పప్పును ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి ఒక స్పూను ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, 4 సీట్లకి అట్లా మెత్తగా మంచిగా అయిపోతుంది అనమాట. పప్పు స్మూత్గా మొత్తం ఉడకాలన్నమాట. మంచిగా ఉడికిపోయింది. మన ఈ కూరగాయలన్నీ ఉన్నాయి కదా, ఈ పప్పును పక్కకు పెట్టుకొని అన్ని కూరగాయలు కడాయిలో వేసుకుని, కర్రీ కడాయి అన్నమాట, వేసుకుని అందులో మన నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు తీసి ఈ కూరగాయలలో కలుపుకోవాలి. కలుపుకొని పొయ్యి మీద పెట్టిన తర్వాత చూడండి, పులుసు పోసాను కూరగాయ ముక్కలలో. ఈ పులుసు పోసిన తర్వాత ఈ పప్పు కూడా కలిపేసేసుకోవాలి. పప్పు చూడండి సూపర్గా ఉడికింది పప్పు. ఇవాళ ఆ పప్పును కూడా మెత్తగా రుబ్బి కలిపేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలలో. వేరే ప్రొసీజర్తో కూడా చేయొచ్చు. పప్పులో కూడా చింతపులుసు పోసి అదే అట్లా కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. అట్లా వేసుకోవచ్చు, ఇట్లా ఎట్లా వేసినా మనము కూరగాయల పప్పుచారు కోసమే, ఏ ప్రొసీజర్ అయినా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు మనము పప్పు కలుపుకోవాలి. చూడండి, కలుపుతున్న పప్పు మంచిగా ఉడికింది పప్పు. దాన్ని కాస్త నీళ్ళు గట్టిగా ఉంటే నీళ్ళు పోయాలి, లేకపోతే మనం పోసిన వాటర్తోనే అది మామూలుగా పలచగానే ఉంటుంది. ఆ పప్పు పోసేసి మనము చూడండి ఇట్లా కలిపేసేయాలి. మంచిగా సరిపడిన నీళ్ళు పోసుకోవాలి, మన క్వాంటిటీ ఎంత ఉండాలో అంత. తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకుంటే 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. మన గుంటూరు కారం 1 స్పూను వేసుకుంటే కొంచెం ఇంకాస్త ఎక్కువ, కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేము కాస్త తక్కువే తింటాము. పచ్చిమిర్చిలు 4 వేసాను, ఇంకాస్త ఒక 5-6 వేసుకున్నా భలే టేస్టీగా ఉంటుంది పప్పుచారు. కారం పడదు కాబట్టి మేము తక్కువే వేస్తాను. చూడండి, మన పప్పుచారు రెడీ అయిపోతుంది. మరుగుతుంటే చూడండి, గుమా 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 వాసన వచ్చేస్తుంది బయటికి. గుర్తుపట్టేస్తారనమాట, మీ ఇంట్లో సాంబార్ ఆంటీ అని అడుగుతారు. సాంబార్కి అందరూ ఫిదా అనమాట, అంత బాగా ఉంటుంది స్మెల్. తర్వాత సరిపడా ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇక మరుగుతూ ఉంటుంది. మనకు ఒక 10 మినిట్స్లో అన్నీ ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఇదేంటి, పోపు పెట్టుకుంటాం కదా, అందులో మీ ఇష్టం, వెల్లిపాయలు వేసుకుంటే వేసుకోండి, వేసుకోకపోయినా నష్టం లేదు. తర్వాత మనము మంచిగా పోపు పెట్టుకొని పప్పుచారు రెడీ అయిపోతుంది. చూడండి, పోపు కలుపుకున్నాం కదా,
కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు అట్లా పొయ్యి మీద పెట్టి ఉంచేసుకోవాలి. గుమగుమలాడే వెజిటబుల్ పప్పుచారు రెడీ. కొందరు సాంబార్ అంటారు, మేమైతే పప్పుచారు అంటాం మా తెలంగాణ సైడ్. సూపర్ టేస్టీ పప్పుచారు అండి. చూడండి, ఒక్కసారి ట్రై చేసి అన్ని కూరగాయలు వేసి మీరు కూడా ఒకసారి పప్పుచారు ట్రై చేయండి. వండర్ఫుల్గా ఉంటుంది. ఏవైనా పక్కకు పెట్టుకొని తినొచ్చు. పాపడాలు, చల్లమిరపకాయలు, మిరపకాయ బజ్జీలు ఇంకా సూపర్ అనమాట. చూసారా మన టేస్టీ టేస్టీ పప్పుచారు. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి కామెంట్ పెట్టండి. కుదరాలి, ఇలాగే కుదరాలి. ఇవన్నీ ఇట్లా చేయండి, కంపల్సరీ పప్పుచారు కుదురుతుంది. మంచి టేస్టీ టేస్టీ పప్పుచారు ఎంత బాగా ఉంటుందో. ఎంటీఆర్ మసాలా వేస్తాం కదా, సూపర్ గుమగుమలాడే వాసన వస్తుంది అనమాట. చూడండి, పప్పుచారు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.